नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पूर्व मंत्री जोगू रामन्ना ने मांग की है कि कांग्रेस मंत्री श्रीधर बाबू को आदिलाबाद के किसानों से माफी मांगनी चाहिए। आज की मंत्री स्तरीय यात्रा के दौरान विपक्षी भाजपा विधायक पायल शंकर ने कहा है कि ये विडंबना की बात है। उन्होंने किसानों से पूछताछ किए बिना सीसीआई का दौरा किया। उन्होंने कहा है कि किसानों की मुश्किलों को छोड़कर सीसीआई उद्योग में कमीशन के लिए जाने से किसानों में भारी नाराजगी रही। कामाई गांव से उन्होंने कहा, यदि मांदागढ़ा के किसान मंत्री के आने का इंतजार कर रहे हैं, ये स्पष्ट हो जाएगा कि किसानों को बिना कोई आश्वासन दिए चले जाने की उन्हें जानकारी भी नहीं है। जोगू रामन्ना ने पूछा है कि मंत्री का दौरा पीड़ित किसानों को साथ क्यों नहीं दे सका। किसानों के विरोध के बाद कांग्रेस सरकार को रोकने के लिए भाजपा विधायक पायल शंकर कमीशन के लिए कांग्रेस मंत्रियों के साथ सीसीआई उद्योग का दौरा कर रहे हैं। इससे पहले जब भाजपा सत्ता में थी तो यह स्पष्ट कर दिया गया था कि कोना लक्ष्मण नारायण का उल्लेख सीसीआई द्वारा उद्योग मंत्री के रूप में नहीं किया जाएगा। उन्होंने याद दिलाया कि भले ही मंत्री केटीआर ने बीआरएस सरकार में सीसीआई का प्रबंधन राज्य सरकार को सौंपने का प्रस्ताव भेजा था, लेकिन केंद्र सरकार ने कोई जवाब नहीं दिया। कांग्रेस पार्टी के 420 वादों में से कम 4 को तो पूरा कीजिए, और इसमें भी वो असमर्थ रहे। कांग्रेस सरकार किसानों को 12,000 देंगी, ये भी वादा गलत रहा। कर्ज माफी, किसान बीमा, उन्होंने चेतावनी दी है कि जब ये मुहैया कराए जाएंगे वो किसानों के तरफ से लड़ते रहेंगे। इस कार्यक्रम में रैतू जिला समन्वय अध्यक्ष रौकंदला रमेश, पूर्व मार्केट चेयरमैन मिट्टू प्रहलाद, कुमरा राजू, पूर्व एमपीपी गणरत रमेश, मेसराम परमेश्वर, अशोक स्वामी, मोबिन, आसिफ, कोडापा रामू और अन्य ने भाग लिया। సిమెంట్ ఫ్యాక్టరీ చూసే సమయం ఇప్పుడు దొరికిందా? కనీసం ఒక ఇంగిత జ్ఞానం, ఒక మానవత్వం కూడా లేకుండా చాలా గొప్పగా చెప్పాడు. మనిషి అనేటోడు, మనుషులకు మేధాశక్తి ఉంటుంది, మనుషులు ఇటువంటి కష్టాలు రాకుండా, ఇటువంటి ఇబ్బందులు రాకుండా చూడటానికి మానవ శక్తి ఉన్నది. కాబట్టి ఇలా మేము అరికట్టినాం. ఏం చేసినట్టు? ఇలా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ పెనుగంగా పోయిన డొల్లారా బిడ్డని ఎవరు చూడలేదా? మహారాష్ట్ర సరిహద్దులు ఉంది, కనీసం దాని పక్క కామాయి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి ఇప్పుడు వెళ్ళలేదు. సరే, అక్కడ వరదలు వచ్చినాయి, అక్కడ పోలేకపోతాం మనం. వాగు వచ్చిందంటే ఒక మాట, ఆ వాగు వచ్చింది పోయింది, క్లియర్గా పోవచ్చు ఆ ఊరుకు కామాయి. కనీసం ఆ గ్రామానికి ఇప్పుడు వెళ్ళలేదు. మరి ఇది నిజంగా కూడా ఈ ప్రభుత్వం అంటే నిజంగా పిచ్చితుల్లో ప్రభుత్వం ఉన్నట్టుంది. శ్రీధర్ బాబు అంటే చాలా, నేను కూడా ఒకప్పుడు వ్యక్తిగతంగా గౌరవించే మనిషే, కానీ ఇలా రేవంత్ రెడ్డి నీడన పడి గాలిలో పడి వచ్చిన పని ఒకటి, వచ్చిన సందర్భం ఒకటి, ఈ రకంగా ఆదిలాబాద్ జిల్లాలో నిజంగా రైతులను అవమానించినట్టే ఆదిలాబాద్ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను శ్రీధర్ బాబు గారికి డిమాండ్ చేస్తున్నా. కనీసం ఒక రైతులు పరామర్శించకుండా వచ్చి జిల్లాకి వచ్చి అవమానించుకొని పోయితే మా రైతులను అవమానించినట్టే కదా, లేదంటే మా రైతులకు ఇక్కడ నష్టం జరగలేదన్నట్టే కదా. నువ్వు ప్రభుత్వానికి ఏమి నివేదికలు ఒక మంత్రి ద్వారా ఒక మంత్రి వస్తే మాకేదో కొంత న్యాయం జరుగుతుందని చెప్పి రైతులు, ఆ ప్రాంత రైతులు శ్రీధర్ బాబు వస్తున్నట్టే అక్కడ అందుకొరికే అది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా డిమాండ్ చేయాలి. ఇద్దరు తొందే కాబట్టి నేను మొదటి నుంచి చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే, ఇద్దరు కవల పిల్లలే. ఇద్దరిని పరీక్ష చేస్తే DNA ఒకటే వస్తుంది, 2 రావు. ఇలా దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ బీజేపీ. అందుకొరకే ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకోండి. రైతులకి ఎన్నటికైనా కనీసం
మన స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎట్లున్నాయంటే సీసే ఏదో ప్రైవేట్ గారికి అప్పచెప్తే ఏదో కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్ల కొరకే ఆరాట పడుతున్నాడు తప్ప రైతుల సమస్యల గురించి మాత్రం సున్నా. అర్థం చేసుకున్నారు, అర్థమవుతుంది. అందుకొరకే నేను ప్రెస్ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లా ఫస్ట్ టైం నేను చూడడం. ఒక మంత్రి వస్తే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ రకంగా వ్యవహరిస్తాడో మీకు మాకంటే ఎక్కువ తెలుసు. కానీ అధికార పార్టీ కంటే ఎక్కువ ఆ ఎమ్మెల్యేకి అడుగులకు మడుగులు వచ్చిందంటే ఆ మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే యొక్క పరిస్థితి ఏమైంది? అన్నీ దారాదత్తం చేసి కమిషన్ల కొరకే ఆశపడి సీసీఐకి తీసుకుపోయింది తప్ప మరి శ్రీధర్ బాబు గారు కూడా పెద్ద మనిషి అర్థం చేసుకోవాలా. అందుకే నేను ఇంకోసారి కూడా శ్రీధర్ బాబు గారిని ఇలా మా ఆదిలాబాద్ జిల్లా ఎంగబడ్డదని మీరే చెప్పింది, వెనుకేసిన వాళ్ళు కూడా మీరే. ఈ 75 ఏళ్ళలో 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, 20 సంవత్సరాలు పరిపాలించింది బీజేపీ పార్టీ. మళ్ళా ఇప్పుడు ఇద్దరు కలిసి ఇంకా ఆదిలాబాద్ జిల్లాని వెనుక తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఇదే నిదర్శనం అని చెప్పి మా మీడియా మిత్రులు తెలియజేస్తారు. డైరెక్ట్గా సూటిగా శ్రీధర్ బాబు గారిని మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. అసలు ఏ సందర్భంలో మీరు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినారు? ఎందుకు వచ్చినారు? వరదల వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించడానికి వచ్చినారా, లేకపోతే ఆదిలాబాద్ సీసీఐని సందర్శించడానికి వచ్చినారా? శ్రీధర్ బాబు గారు దీనికి జవాబు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను. అసలు నువ్వు వచ్చింది కూడా ఎవరికి తెలియదు, నీ ప్రోగ్రాం గురించి తెలియదు, ఆఫీసర్లకు ఎక్కడ తెలియదు. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు అయ్యరామ్ గయరామ్ అన్నట్టున్నది పరిస్థితి. కనీసం ఇంత పెద్ద ఎత్తున పెనుగంగ పరివాహక ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలంటేనే వాగులు వంకలతోటి మొత్తం అన్ని గ్రామాలకు టచ్ ఉన్నటువంటి నాలాల వల్ల, వాగుల వల్ల ఇది పెనుగంగ పరివాహక ప్రాంతమే కాదు, ఆ వాగుల వల్ల కూడా చాలా నష్టం. కనీసం ఏ ఒక్క గ్రామాన్ని సందర్శించినవా? ఏ రైతు పొలానికి వెళ్ళైనా కనీసం ఆ రైతుకు ధైర్యం చెప్పినవా? అసలు సందర్భం ఏంది? చనిపోతే ఎవరైతే చనిపోతే ఎంత బాధ ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంటే